విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. దగాపడ్డ రైతన్న, రైతులకు మళ్ళీ కష్టాలు, క్యూ కట్టిన పాస్ పుస్తకాలు, కూటమి నేతల అవమానాలు, చిత్కారాలు, హామీలు అటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతలపై నోరు బారేసుకుంటున్న కూటమి నేతలు, కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు, సూపర్ సిక్స్ ఊసేలేదు, రైతు భరోసాకు మంగళం, ప్రీమియము బకాయిలు ఎగ్గొట్టి బీమా పరిహారం దక్కకుండా చేసిన వైనం, కరువు సాయం బకాయిలకు పంగనామాలు, వర్షాలు వరద సాయంలోనూ కోత, కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి అన్నదాతలకు కష్టాలు, కన్నీళ్లు. దగాపడ్డ రైతన్నాన్ని సాక్షి పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ వేసింది. ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో, దాదాపు రైతు భరోసాలో దగాపడ్డారు, పంట నష్టపోయారు, వరదలో దాని విషయంలో నష్టపోయారు. ఇక విత్తనాలు ఎరువుల విషయంలో అయితే క్యూ కట్టే పరిస్థితి, పాస్ పుస్తకాల లైన్లో పెట్టి, చెప్పుల లైన్లో పెట్టి ఇక ఆడ నిలబడాల్సిన పరిస్థితి రోజుల తరబడి. ఇది దగాపడ్డ రైతన్న కాదు, దగా చేశారు, దగా పళ్ళేవాళ్ళు. దగా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో పార్టీలు దగా చేసినాయి అనుకోవచ్చు. ఎందుకు దగా చేసినాయి అనుకోవచ్చు అంటే, పదే పదే గడిచిన 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది, మేము వస్తే సంపద పెంచుతాం, సృష్టిస్తాం, సంపదను మళ్ళీ పంచుతాం అన్నారు. సంపద పంచిందో లేదో తెలియదు, కానీ ఆ సంపద హెరిటేజ్కి పెరిగింది, లేదంటే లూలు కంపెనీలకు పెంచే కార్యక్రమం చేస్తారు తప్ప రైతులు ఇక నేలపైన కూర్చొని విత్తనాల కోసం ఎతుక్కునే పరిస్థితి వచ్చిందంటే మరి దగా చేసినట్టు కాకపోతే దగా పడ్డట్టు కాదు. వాళ్ళేం దగా పడలే, దగా చేయబడ్డారు, దగాకి బలయ్యారు రైతులు అనేది అలా అనుకుంటున్న పరిస్థితి. మనం దగా పడ్డాం, దగా చేయబడ్డాం, దగాకి గురైనాం, ఏదో చేస్తారని ఓట్లు వేస్తే ఇవాళ మన బజార్ను పడేసే పరిస్థితి. అది వరదల విషయమా, రైతు భరోసా విషయమా, ప్రీమియం విషయమా, బీమా విషయమా, ఇన్పుట్ సబ్సిడీ విషయమా, ప్రతి విషయంలో కూడా చేసిన దగా మళ్ళీ చేయకుండా చేస్తున్నారు అనేది ఇవాళ రైతాంగం మాట్లాడుకుంటున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇవాళ. దానికి సంబంధించి విత్తనాల కోసమట వైఎస్ జగనాయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు తదితర ప్రభుత్వ సేవలను అందించగా టీడీపీ ప్రభుత్వం రావడంతో రైతుల పరిస్థితి మళ్ళీ తలకిందులైంది. గతంలో చంద్రబాబు పాలనలో వారు ఎదుర్కొన్న కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. సబ్సిడీ శనగ విత్తనాలు కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు గురువారం కర్నూలు జిల్లా మద్దికేరలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఎంతసేపు నిరీక్షించినా ఉపయోగం లేకపోవడంతో చివరికి పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టారట మద్దికేరలో. ఇది అలా పరిస్థితి. విత్తనాల శనగలట, దానికోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి, మందుల కోసం, ఎరువుల కోసం ఇవన్నీ వెయిట్ చేయటం ఒక ఎత్తు అయితే, కొనుక్కోవడానికి రైతు భరోసా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది, అకౌంట్లలో వేసేది. ఇవాళ ఎడిపోయింది, ఎక్కడ పోయింది పరిపాలన? సంపద పెంచుతాం, సంపదను పంచుతాం అంటే ఎవరి సంపద పెంచారు, ఎవరికి పంచుతున్నారో తెలవని పరిస్థితి. ఇవాళ రైతులు అగమ్యకి వచ్చరంగా ఉన్నారు. దగా చేశారు, దగా పడలే. ఇది ఎలా ఏపీలో జరుగుతుంది. మళ్ళీ దీనికి ఇక చిత్కారాలట కూటమి నేతలు. ఏదైనా గట్టి గడిగితే తిట్టడం, కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు విశ్వాసం ఉండదని తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచిన ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అంటే రైతులను కుక్కలతో పోల్చే పరిస్థితి, రైతులను జంతువులతో పోల్చే పరిస్థితి. అంత అసహనం, అంత అవమానకరమైన మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇవాళ రైతాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోల్చుకొని మాట్లాడితే వాళ్ళకి గిట్టట్లే. రైతాంగం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోల్చుకొని మాకు 5 సంవత్సరాల్లో ఎక్కడ ఇబ్బంది జరగలేదు, మా ఊరికే విత్తనాలు వచ్చినాయి, మా ఊరికే ఎరువులు వచ్చినాయి, కానీ ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో సాఫీగా పంపిణీ చేశారు. మన కిరాణా షాపు పోయి సరుకులు కొనుక్కొచ్చుకున్నట్టు తెచ్చుకున్నాం, ఇలా ఇగో ఇట్లా వచ్చింది పరిస్థితి అని మాట్లాడితే వాళ్ళకి అసహనం వస్తుంది, అవమానిస్తారు, చిత్కారాలు. ఇది అది అన్ని విషయాలు. అది ఒకటని కాదు, సూపర్ 6 కావచ్చు, బీసీలకి పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాల్లో దగాబడ్డారు, దగా చేయబడ్డారు, దగా చేశారు అనేది ఒక వార్తనిచ్చారు. నెక్స్ట్, బాబు మోసాలపై ప్రజాగ్రహం, పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్
తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోని చర్చ మొదలైందట. వాస్తవంగా మొదలైంది. ఏంది బాబు పరిపాలన, బాబు మోసాలపై ప్రజాగ్రహం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసాలు చేసిండో ఆ మోసాలపైన ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుందట. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనేది. ఏ విషయంలో మంచి అంటే పేద ప్రజలకి అకౌంట్లలో డబ్బులు వేయటం, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కూలీలకి అది కావచ్చు, ఆటో రిక్షా వాళ్ళకి కావచ్చు, నేత కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఆ టైంకి పడేది అకౌంట్లలో. ఇవాళ పడే పరిస్థితి లేదు. అందుకే బాబు మోసాలపై ప్రజాగ్రహం. రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తల్లికి వందనం పేరుతో మోసం చేసిండు అనేది. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన పోల్చుకుంటున్నారు ప్రజలు. పోల్చుకొని చర్చించుకున్న పరిస్థితి. ఎక్కడ రచ్చబండ దగ్గర కూర్చున్నా అప్పుడు ఇట్లుండేది కదా, మనం ఇంట్లో కూర్చుంటే కడుపులో సల్లగలకుండా వాళ్ళు తెచ్చిచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏంది పరిస్థితి? మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాస్వామ్యం నిలబడతాం, సంపద పెంచుతాం, సంపద పంచుతాం అన్నారు. ఆ పెంచుడేందో పంచుడేందో కానీ ఉన్నవాటిని బీకే కార్యక్రమం చేస్తాడు కదా అనే మోసాలపైన జనాగ్రహం ఉంది. ఇది ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతుందట. జరిగిద్ది కూడా వాస్తవంగా. ఎందుకంటే స్కూళ్ళు ప్రారంభంగానే అమ్మఒడి పేరుతో డబ్బులు పడే, పంటల కార్యక్రమం స్టార్ట్ కాగానే రైతు భరోసా పడే, ఆటో కార్మికులకి డబ్బులు పడే. ఇవన్నీ వాళ్ళు లేవు కదా. ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా వాళ్ళ అకౌంట్లలో పైసలు పడే ఆగినాయి అంటే చర్చ ఉంటుంది గ్యారెంటీగా. ఎందుకు ఉండదు? ఇప్పుడు రైతుల అకౌంట్లలోకి, మహిళల అకౌంట్లోకి, ఆటో కార్మికుల అకౌంట్లోకి రావాల్సిన డబ్బులు అయితే పట్టలేదు. బీసీలకు పెన్షన్ ఇస్తానన్న పట్టలేదు, వాలంటీర్లకు ఇస్తానన్న పట్టలేదు. కానీ హెరిటేజ్ సంస్థలు అయితే పడ్డాయి 500 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు కాగానే. ఎట్లా పడతాయి అంటే సంపద ఎవరిది పెంచుతున్నారు? మీరు మీ సంపదను పెంచుకుంటున్నారు. మీ సంపదనే మీరు పెంచి పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇక్కడెక్కడ రైతులకు కానీ, మహిళలకు కానీ, పేదోళ్ళకు కానీ, కూలీలకు కానీ, కార్మికులకు కానీ పెరిగే పరిస్థితి లేదు, పంచే పరిస్థితి లేదు. ఇది ఆ మోసాలపైన ప్రజాగ్రహం వ్యక్తం చేస్తానని, ప్లస్ తమకి ఎవరి వల్ల అసలు మంచి జరిగిందనేది ప్రతి కుటుంబంలో కూడా చర్చ జరుగుతుంది. అదే కంపారిజన్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది ప్రజలు సింపుల్గా కంపారిజన్ చేసుకుంటారు. సామాన్య ప్రజలు కూడా కంపారిజన్ చేసుకుంటారు. ఆ రోజు మనం ఇంట్లో ఉండి కడుపులో సల్లగాలకుండా ఉంటే పెన్షన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ఇవాళ ఏంది పరిస్థితి అనే కాడికి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన ఊళ్ళోనే ఉన్న పలంగా పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉండే, అదే తీసిండు. ఏంటి ఎడిపోతుంది వ్యవస్థ అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయిందట. ఈ చర్చ స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వస్తున్నట్లు లెక్క. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు, పథకాల కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన. సూపర్ 6 హామీల అమల్లో విఫలం, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం, ప్రతిదీ స్కామే. కేసులకు మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుదాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. 2 ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందనేది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలు అవుతాయి. ఆ మోసాలపై ప్రజలకు రోజు రోజుకు ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారవుతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు చెప్పిండు. అంటే చంద్రబాబు గారు చేసిన మోసాలు, ఇచ్చిన హామీలపైన చర్చ జరుగుతుంది. హామీల పేరుతోనే మోసం చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇట్లా ఉండే, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇట్లా ఉండే అని ఒక డిబేట్ అయితే జరుగుతుందట. విత్ ఇన్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ ద విలేజు, నలుగురు పోగైతే చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కొట్టకపోతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలకు పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజాగ్రహంలో కొట్టకపోతాడు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. జనం కన్నీళ్లకు జవాబేది, నాడు బుడమేరు గేట్లు తెరిచారు, నేడు బాధితులను గేటు బయటకు తరిమి నిండా ముంచారు కదరా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడలోని కలెక్టరేట్ గేటు మూసేసి అక్కడ నిల్చున్న పోలీసుకు అర్జీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న బాధితులు గేట్లు మూసిపడేశారు. ఇవాళ దాదాపు వారం 10 రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ ఈ వరద బాధితులు, బుడమేరు వరద బాధితులు, విజయవాడ వరద బాధితులు చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని వేల మంది ఎనిమిరేషన్ చేసినాం అన్నారు. ఎడిపోయింది ఎనిమిరేషను?
ఎన్యుమరేషన్ చేస్తే సరే 1, 6 లేకపోతే 100, 50 మిస్ అవుతాయి. వేల మంది మిస్ అయ్యి అంటే మీ ఎన్యుమరేషన్ కథ ఏంది, మీ సమన్వయ లోపమైంది, ఎంత దరిద్రంగా చేశారనేది దీన్ని బట్టి అర్థమైంది. గేట్లు మూసేస్తారట. అయ్యాలేం గేట్లు ఎత్తి ముంచితిరి, వరద వచ్చేది గేట్లు ముయ్యాలనే కనీసం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉండవెల్లిలో ఉన్న ఇల్లు మునిగిద్దనే ఉద్దేశంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి గేట్లు ఎత్తుతారు. ఇవాళ మళ్ళా కలెక్టరేట్లోకి రాకుండా గేట్లు మూసి దరఖాస్తు కూడా తీసుకునే పరిస్థితి లేక పోలీస్ కానిస్టేబుల్కి ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రజాపాలన, ఇది నిజంగా నిలవటం, ఇది ప్రజాస్వామ్యం నిలవటమా? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? గేట్లు వేసి ఎక్కడెక్కడికి అడ్డుకుంటుంటే ఇంకో దీనికి సంబంధించి ఇగో 2వ పేజీలు. నాడు ఇంటింటికి వాలంటీర్లు, నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు. ఇగో ఇది కథ. విజయవాడలో కలెక్టరేట్లు గేటు మూసేయడంతో రోడ్డుపైన అర్జీలు తీసుకోవాలని డిఆర్ఓను చుట్టుముట్టిన బాధితులు. కుక్కల జింపినిస్తారైంది. కుక్కల జింపినిస్తారంటే కుక్కల జింపినిస్తారైంది. ఏంది కథ ఏంది? కాగితాలు పట్టుకొని ఆకాశంలోకి ఇసురుతున్నారు పాపం. ఏం చేయాలో తెలియక, ఎవరికి ఇవ్వాలో తెలియక అక్కడ డిఆర్ఓ కలిసిండట. ఇస్తాను అది ఏడబడిద్దో, ఆ చెత్త కుప్పలు పడిద్దో, ఉంటుందో, కాళ్ళ కింద పడిద్దో తెలియదు. ఇదే కథ వరద వచ్చిన రోజు బుడమేరు బాధితులకి ఆ రోజు ఆహార పొట్లాలు కూడా ఇదే కథ. కుక్కల కొట్లాట పెట్టారు. అందుకే కుక్కలు జింపినిస్తారు చేశారు. ఇలా ప్రభుత్వ వ్యవహారం చూస్తే అట్లుంది. పోలీసుల సహకారంతో కలెక్టరేట్లోకి వెళుతున్న డిఆర్ఓ శ్రీనివాసరావు. డిఆర్ఓ వచ్చినా దిక్కు లేదట. కలెక్టరేట్ లోపలికి బాధితులు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా నిల్చోగా గేటు వద్దే అర్జీలు తీసుకుంటున్న సిబ్బంది. అడుగడుగున ఆంక్షలు. అవ్వ అయినా లేదు కనికరం. ఎందుకు ఉంటుంది? అవ్వ అయితే ఎందు వాళ్ళకి, ఎవరైతే ఏంది. అమ్మ ఆక్రందన, గర్భిణికి దిక్కులేదు. ఇది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ. నిర్లక్ష్యం మెండు, బాధితుల దండు. మురిక్కాల పక్కన కూర్చొని దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి. అర్జీలు రెడీ, అధికారులేరి వెళ్ళమ్మా అటు అని వెళ్ళగొడుతున్న పరిస్థితి. నాకు అర్జీ రాయమ్మా, నీకు గొడుగు పడతా అని ఇట్లా ఎక్కడికక్కడ ఎంత అద్భుతంగా ఉన్న డీసెంట్రలైజేషను. గ్రామ స్వరాజ్యం పేరుతో 2019 అక్టోబర్ 2 రోజు జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం నిలాలి, గ్రామాల ఈ దేశానికి పట్టుకొమ్మలు, అధికారం వికేంద్రీకరణ జరగాలని చెప్పి గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇగో ఈ కలెక్టరేట్ చుట్టూ జనాలు తిరగకుండా చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్తుండు? మీరు మీ గ్రామంలో ఉంటే ఎట్లా? మీరు తిరగాలి, మీరు ఘర్షణ పడాలి, గొడవలు పడాలి, పోలీసులు కొట్టాలి, ఆఫీసర్లు చిత్కరించాలి. ఆ అవమానాలను ఎదుర్కోకుండా ఇంట్లో కూర్చొని మీకు సర్వీస్ చేయటమైంది. మేము మా విలువ ఏందో తెలవాలి కదా, ప్రభుత్వం విలువ అని ఇలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుండు. దీన్ని ఏమంటారు? మోసం అనరు. దీన్ని ఏమంటారు? మోసం అంటారు కంపల్సరీగా. గత 5 ఏళ్లలో ఏ విపత్తు వచ్చినా బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ వాలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెడ్ బుక్ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించిన నాదుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయము, తహసీల్దార్ కార్యాలయము, కలెక్టరేట్ చుట్టూ మండు టెండలో కాళ్ళు అరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరి గురువారం విజయవాడలో కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారట. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచ్చిన బాధితులు విధి లేక మురుక్కాలువల పక్కన ఫుట్పాత్లపైన కూర్చొని నరకయాతన అనుభవించారు. పనులు మానుకొని పరిహారం కోసం తిరుగుతున్నాం, దయచేసి మా గోడు వినండి అంటూ బాధితులు వాపోతున్నారు. గత 5 ఏళ్లు కాలు కదపకుండానే వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వం సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది కథ. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారిందట ఇవాళ ప్రజలకి. ఇదే ఎక్కడ నలుగురు కూర్చున్నా ఇదే మాట్లాడుకుంటున్నారట. గత 5 ఏళ్లలో ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లున్నాం మనం మురిక్కాలువల పక్కన కూర్చొని ఆ కంపులో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మన ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చుంటే తెచ్చి మనకు సేవలు అందించేది ఏంది మన గతి? కోరి ఓట్లు వేసి తెచ్చుకుంటే మన జీవితాలని కొరివి పాలు చేసిండు అని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఎక్కడికక్కడికే కనపడుతుంది. ఇది ఒక వార్త. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరో బాలిక బలి. మొన్న మర్రిలో వాసంతి, నేడు పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్. చిత్తూరు జిల్లా పొంగనూరులో బాలిక కిడ్నాపై 3 రోజులకు రక్షించలేని పోలీసులు హంతకులు ఎవరో కూడా కనిపెట్టలేకపోయారు.
బాలిక శరీరంపై గాయాలు, రక్తస్రావం గుర్తించిన స్థానికులు. గాయాలేమీ లేవని పోస్టుమార్టంలో తేలిందంటున్న పోలీసులు. ప్రభుత్వ అసమర్థతపై ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాల మండిపాటు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో తేలుతున్న ఆస్వియా మృతదేహం. బాలిక ఆస్వియా అంజుమ్. ఈ అమ్మాయి ముచ్చెమరిలో బాలికట పాపం. ఎంత ఘోరం అంటే ఇది ముచ్చెమరిలో జరిగింది వాసంతిది, ఇది పొంగనూరులో సంఘం. అది మరొక ముందు ఇది. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు పదే పదే ఒక ప్రకటన చేస్తారు. ఉక్కుపాదం మోపుతాం అంటారు. మహిళలపైన, బాలికలపైన ఎవరైనా హెరాస్మెంట్ కానీ దాడి కానీ చేస్తే వాడికి అదే చివరి రోజు అంటారు. మరి ఏది చివరి రోజు? మీరు ముచ్చమరిలో జరిగిన ఘటన పైన దాంట్లో ఉన్న దోషుల్ని శిక్షించి చివరి రోజు చేసి ఉంటే ఇవాళ ఇది జరిగేది కాదు, ఇలా పొంగనూరులో జరిగేది కాదు. అనేక సంఘటనలు ఉన్నాయి. మీరు పత్రికలలో మాటలు చెప్పేది ఒక రకంగా ఉంది, పని చేసేది ఇంకో రకంగా ఉంది. ఎక్కడ ఎవరికి చివరి రోజు అయింది? చివరి రోజు పాపం బాధితులకి అవుతుంది. స్కూలు పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, 4-5 తరగతులు చదివే పిల్లలకి చివరి రోజులు అవుతున్నాయి వాళ్ళ జీవితాలకి. కానీ ఎవడైతే తప్పు చేసిండో, ఎవడైతే రేపులు చేస్తుండో, ఎవడైతే మర్డర్లు చేస్తుండో వాడు యథేచ్ఛగా తిరుగుతుండు సభ్య సమాజంలో. ఏమంటారు దీన్ని? అందుకే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా. ఇవాళ మీరు ముచ్చమరిలో జరిగిన రోజు వాసంతి అనే అమ్మాయిని చంపి కృష్ణానదిలో పడేస్తే, రేప్ చేసి, అత్యాచారం చేసి, మీది ఈ రోజు వరకు దాంట్లో ఉన్న నిందితులకి చివరి రోజు అయిందా? పట్టుకున్నారా? పట్టుకుంటే దానిపైన స్టేట్మెంట్ ఇచ్చారా? ఎవరికి చివరి రోజు అయింది? ఎవరిని ఎన్కౌంటర్ చేశారు? అందుకే ఇంకోటి జరిగింది ఇలా పొంగనూరులో. మళ్ళీ దీనికి కలరింగ్ అట. లేదు రక్తం లేదు, ఏది లేదు, అత్యాచారం జరగలేదు, లేకపోతే ఏది జరగలేదు, రక్త ఆనవాళ్ళు ఉన్నాయట, రక్తం మరకలు ఉన్నాయని అక్కడ స్థానికులు చెబుతుంటే పోలీసులు లేదని కప్పిచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయి అంత చిన్న అమ్మాయి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకులు ఎట్లా పడింది? నిజంగానే ఇంటి దగ్గర ఏదైనా సంపులో పడదంటే జారి పడ్డదనుకోవచ్చు. ఎక్కడో 4 కిలోమీటర్స్ దూరం ఉందట, పైన హైట్లో ఉందట, అక్కడికి ఎక్కి ఎందుకు పోద్ది అక్కడికి? 4 కిలోమీటర్ల దూరం, ఆ వయసు చిన్నపిల్ల. ఎవరైనా కిడ్నాప్ చేసో ఎవరైనా ఎత్తకపోతేనే పోద్ది తప్ప ఎట్లా పోద్ది? ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేదు. ఇది ఎప్పుడో ఆదివారం రోజు జరిగితే నిన్న డెడ్ బాడీ దొరికేదాకా కూడా పోలీసులు నిర్లిప్తత. ఇక మళ్ళా హోంమంత్రి గారు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. అయిపోయా, ల్యాండ్ ఆర్డర్ బాగుంది ఆంధ్రప్రదేశ్లో, ఇక అద్భుతం అని చెప్తున్నారు. ఇదే అద్భుతం. ఒక ముచ్చమర్రి, ఒక పొంగనూరు, ఇట్లాంటివి అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ముచ్చమర్రిలో జరిగిందని చెప్తున్నారు. కొత్త దేవుడు అండి పవన్ స్వామి, నీ నోట సనాతన ధర్మం మాట, అధికారం కోసమే సనాతన జపం, క్షుద్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మతం ముసుగు, ప్రజలను మప్పెట్టి కుట్రతో వారాహి డిక్లరేషన్, సుప్రీంకోర్టు ధర్మస్థానానికి హెచ్చరికలు జారీ చేస్తావా? ఇంత దిగజారి న్యాయ వ్యవస్థను కించపరుస్తావా? నిప్పులు చెరిగిన భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్. కొత్త స్వామి అట, కొత్త దేవుడు అండి పవన్ స్వామి. పవన్ కళ్యాణ్ గారు ఒక వేషధారణ అంటే మాలధారణ చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని దీక్ష చేసిండు. ఆ దీక్ష విరమించిన సందర్భంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఆయన, చాలా ఎమోషనల్గా. దానికి సంబంధించి వార్తని ఆయన టీటీడీ చైర్మన్, మాజీ చైర్మన్ చెబుతుండు, కొత్త దేవుడు అండి పవన్ స్వామి అని చెప్పి. ఇదంతా సనాతన ధర్మం నీ నోట్లో ఉంచితే అది ఎబెట్టిగా ఉంది, అధికారం కోసమే నీ సనాతన ధర్మం, సనాతన జపం తప్ప వేరే ఏం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మస్థానాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిండట. అంటే కోర్టులకు కూడా లెక్కలేదు. సనాతన ధర్మం అంటే హిందువులు అంటే అట్లా తీర్పిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మొట్టికాయలేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తలంటతురు అని ఆయన ఆవేదన వ్యక్తం చేయలేదు. కానీ ఈయన ఆవేదన వ్యక్తం చేసింది నిన్న వారాహి సభలో. వారాహి డిక్లరేషన్ అంటే ప్రజల గురించి ఏదో ఉంటుంది అనుకుంటున్నారు, అందులో ప్రజల గురించి ఏం లేదు. ఇది ఒక వార్త. అమరావతి పార్ట్నర్ ఈశ్వరన్కు జైలు శిక్ష, సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ. అమరావతిలో స్టార్టప్ ఏరియా పేరిట రియల్ ఎస్టేట్ లావాదేవీలు, నాడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ బురిడి. అమరావతి పార్ట్నర్ అంటే ఈశ్వరన్. ఈ ఈశ్వర్ అనే పేరు మనకు 2014 నుంచి 19 వరకు పదే వార్తలలో, టీవీలలో వచ్చేది. మాట్లాడితే ఈశ్వరును, సింగపూరు ఈశ్వరును. మాట్లాడితే వాటేసుకోవటం, కౌగులించుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుకొచ్చిండు, డబ్బులు వస్తాయి, పెట్టుబడులు వస్తాయని చెప్పేది. ఎడిపోయిండు ఆ ఈశ్వరును అని చూస్తే నిన్న జైలుకు పోయిండట. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడది.
ఆయన చేసిన అవినీతి అక్రమాలపైన, ఆయన చేసిన స్కాములపైన. ఇక ఆయన మనకు ఆదర్శం, ఆయన రాజధాని నిర్మిస్తారట. ఇక అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి నేను పెట్టుబడులు తెచ్చిన, నేను అభివృద్ధి చేసిన, నేనుంటే పీకిటోడిని, నేనుంటే ఏకిటోడిని అని చెప్పే కార్యక్రమాలు చేస్తాను. ఇక ఆయన అవినీతి పరుడట. డైరెక్ట్గా సింగపూర్ ప్రభుత్వమే జైల్లో పెట్టించింది. ఇక ఆయనతో మనం ఒప్పందాలు, ఆ ఒప్పందాలు మార్చుకునే కార్యక్రమం, మళ్ళీ దానికి పెద్ద కలరింగు, ప్రచారం, సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం, అయిపోయి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తెచ్చి అమరావతిలో పెట్టిండు అని ఇట్లా చేసేది. అప్పట్లో ప్రతిరోజు వచ్చేది ఈశ్వరన్ ఈశ్వరన్ ఈశ్వరన్. కన్సార్టియం కంపెనీ అనేది ఏందో, కన్సార్టియం ఏందో, ఎడిపోయిందో అమరావతి, ఈ కన్సార్టియం ఎడిపోయిందో వాడు జైలు వేసేవారు. ఇక అమరావతి కథ అందుకే ఆగింది. అప్పుడు వీళ్ళు ఇదంతా ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో చేశారనేది అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఈయనకి అసలు ప్రభుత్వంతో ఒప్పందం కూడా కాదట అప్పట్లో. ఈయన వ్యక్తిగతంగా ఏదో ప్రైవేట్ కన్సల్టెన్సీ పెట్టుకుని దాంతో ఒప్పందం చేసుకొని మంత్రి పేరుతో నేడుకొచ్చి దందా చేసే కార్యక్రమం చేసిండు. ఆ దందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాలు పంచుకున్నట్టే అర్థమవుతుంది. ఇలాడు జైలుకు పోయిండు. ఇది కథ. ఇది ఇప్పుడు ఎట్లయితే కల్తీ లడ్డు కథ ఉందో ఈ కథ కూడా అట్టే ఉంది. ఈడు కూడా కల్తీ ఉండ కొడుకు ఈశ్వర్ అనేటోడు. కల్తీ అవినీతిపరుడు, కుంభకోణాలు, కబ్జాకోరు కాబట్టి ఇవాళ జైలుకు పోయిండు. ఆ కల్తీ వాడితోని పార్ట్నర్షిప్ చేసి అమరావతిని కలుషితం చేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఇట్లా అవినీతి పరులతో వచ్చి ఒప్పందాలు చేసుకుని దాన్ని ప్రజల మీద రుద్దే కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రాన్ని అవినీతి పైన చేస్తారు, అమరావతిని అమ్మేస్తారు. ఇది సాక్షికి సంబంధించి. ఓకే, సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు బాబు. పోలీసులను ఆశ్రయించిన అవనిగడ్డకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని 7వ వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది హిందూ కుటుంబం అని తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకొని లడ్డు ప్రసాదం స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పంది కొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగల్పూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియా ముందు మాట్లాడారని, అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని, దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్ట వ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. సీఎం పైన, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, వాళ్ళ ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిండు. ఇది బడే గౌతమ్ అనే ఒక లా చదివే విద్యార్థి అట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఎందుకంటే హిందువుల మనోభావాలని దెబ్బతీసింది మీరే, హిందువుల విశ్వాసాలపైన దాడి చేసింది మీరే, జరిగిందన్నట్టు ఒక సైంటిఫిక్ ఆధారాలు లేకుండా, శాస్త్రీయ ఆధారాలు లేకుండా అడ్డగోలుగా రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాద్ధాంతం చేశారు. అక్కడ జరిగిందో లేదో తెలియదు, సైంటిఫిక్ రీసెర్చ్ లేదు, సైంటిఫిక్ ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మీరు ఆ స్థాయిలో మాట్లాడారు. దానివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇది ఒక గౌతము ఫిజికల్గా పోయి కంప్లైంట్ ఇచ్చిండు. వాస్తవం సంతోషించాలి, అప్రిషియేట్ చేయాలి. ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ విశ్వాసం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనోభావం ఇది. ఒక గౌతమ్ది కాదు. అందరూ పోలీస్ స్టేషన్కి పోలేకపోవచ్చు, అందరూ బయటికి మాట్లాడకపోవచ్చు. ప్రతి మనిషి, హిందూ సమాజం, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వ్యక్తి కూడా ఇలా ఇదే మాట్లాడుకుంటున్నారు. బుద్ధి లేని మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, కలవందాన్ని కలిసినట్టు, జరగందాన్ని జరిగినట్టు చెప్పి హిందూ మతం పైన విషం చిమ్ముతున్నారు. మళ్ళీ సనాతన ధర్మము ఇంకోటి ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నారని ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది అందరూ మనం ఒక గౌతమది కాదు ఇది.
ఇది వార్త. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సనాతన ధర్మంపై దాడిని సహించం, శ్రీవారి లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు, ఏడుకొండల స్వామి ప్రసాదాలు అపచారం చేయడం చిన్న విషయం కాదు, దీని వెనక చాలా ఉంది. వేల కోట్ల స్వాహా చేసిన వ్యక్తి ఏం తెలియనట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జగన్ అమాయకత్వం నటిస్తున్నారు. నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే మాత్రం రాజకీయం అంటూ అపహాస్యం అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం కూడా పాపంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి సభ అని పెట్టారు. సనాతన ధర్మంపై దాడిని సహించడట. ఎవరు చేశారు దాడి? ఎవరు చేశారు దాడి? జరగని దాడిని జరిగినట్టు, జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు మీరు చేస్తాను దాడి అనేది ఇలా మాట్లాడుకుంటున్నారు హిందువులు. ఇప్పుడు ఆ గౌతమ్ అనే వ్యక్తి న్యాయ విద్యార్థి లా చదివే స్టూడెంట్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు మీ పైన కూడా. మీరు దాడి చేస్తుంది ఇలా. ఇది ఒక పెద్ద రాద్ధాంతం చేశాడు. జరగని దాన్ని జరిగినట్టు క్రియేట్ చేసి మళ్ళీ మీరే చెప్తారు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదు, ఆయన పోయి కలిపిండా ఏమన్నా అంటారు. అప్పుడున్న అధికారులు చేశారన్న. అధికారులు చేశారనేది ఆధారం లేదు. స్వయానా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారాలతోని కల్తీ జరిగింది అంటున్నారు అని ముఖ్యమంత్రి గారికి ఒక రకంగా తలంటి లెఫ్ట్ రైట్ తీసుకుంటే మళ్ళీ మీరు అదే చెప్తుంటారు. లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు. అపవిత్రం జరిగితే కదా చిన్న విషయం కాదంటానికి. చిన్న విషయం కాదు, పెద్దదే. కానీ జరగని దాన్ని ఎందుకు జరిగినట్టు, లేని దాన్ని ఉన్నదన్నట్టు ఎందుకు చెప్తున్నారు అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంకొక అడుగు ముందుకేసి వారాహి డిక్లరేషన్ అని చెప్పారు. దాంట్లో ఏం చెప్పారు? వారాహి డిక్లరేషన్లో ఏముందో అని అందరూ అనుకోరు. ప్రజల గురించి లేదు. హిందూ మతం గురించి, హిందూ మత ఉద్ధరణ గురించి, సనాతన ధర్మం గురించి ఉంది. అది మీరు మఠాధిపతి కాదు ఇవ్వాలి మీరు. మళ్ళీ ఆయన స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పిండు, నేను ఈరోజు ఈ సభ పెట్టింది జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాదు, డిప్యూటీ సీఎంగా కాదు, ఒక సామాన్య సగటు హిందూ భక్తుడిగా పెట్టినా అన్నారు. సగటు హిందూ భక్తుడిగా అన్ని వేల మందితో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి. మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఒక మతం కోసం ప్రచారం చేసే కార్యక్రమం చేశారంటే మరి ఏం అర్థం చేసుకోవాలి? ఇది మీకు భారత రాజ్యాంగం అదే చెప్పిందా? మీరు పాటించవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు పాటించవచ్చు, దాంట్లో స్వేచ్ఛ ఉంది. వాళ్ళ మతం గురించి మాట్లాడితే ఖండించవచ్చు, దాంట్లో తప్పు లేదు. మీరు ధర్మ పోరాటం చేయొచ్చు. కానీ మీరు ఇవాళ ఉన్న పోస్ట్ ఏంటి? మీరు ఇవాళ ఉన్న పోస్టు డిప్యూటీ సీఎం రాష్ట్రానికి. ఆయన చెప్తుండే నేను డిప్యూటీ సీఎంగా రాలేదంటాడు. అంటే డిప్యూటీ సీఎంకి ఒక మాట మాట్లాడతారు, సామాన్య భక్తుడికి ఒక మాట మాట్లాడతారు, జనసేన అధ్యక్షుడికి ఒక ఏది నమ్మాలి, ఏది నిజం? జనసేన పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను సామాజిక ధర్మం కోసం కట్టుబడి ఉన్నా అంటే, మళ్ళీ ఇలా సనాతన ధర్మం కోసం ఇంకో మాట మాట్లాడుతుంది. ఒకరోజు సామాజిక న్యాయం, ఇంకో రోజు సనాతన ధర్మం, ఇంకో రోజు హిందూ పునరుద్ధరణ. ఇంకో దురదృష్టం ఏంటంటే నిన్న ట్విట్టర్లోనే ఆయన పెట్టిండు గద్దర్ ఫోటోను పెట్టి, నా సనాతన ధర్మవాదికి ఏదో అని పెట్టిండు. ఆయన అట గద్దర్ అట సనాతన ధర్మవాది అట, సనాతన ధర్మ పరిరక్షకుడు గద్దర్ అని పెట్టిండు. గద్దర్ ఆత్మ ఘోషిస్తుంది. గద్దరు బౌద్ధ మతం స్వీకరించిండు, సనాతన ధర్మం కాదు. ఎక్కడ కనపడదు మీకు సనాతన ధర్మవాది అని ఆయన గద్దరు? దానికి సంబంధించి నేను ఫోటో పెట్టిండు. ఆయన కౌగులించుకునేది నా మిత్రుడు, నా గురువు సనాతన ధర్మవాది అని. ఏంటి రీజన్ అంటే యాదగిరి గుట్టకు పోయి దండం పెట్టుకున్నాడు గుడి ముందు నిలబడి. అంటే దండం పెట్టుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన ప్రయత్నం చేసినట్టు సనాతన ధర్మవాది. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిండు. ఆయన జీవితం అంతా అట్టడుగు వర్గాల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. అది వదిలిపెట్టి ఆయన తీసుకొచ్చి ఈ సనాతన ధర్మాలు పెడితే ఏమన్నట్టు? ఎడిపోతుంది మీరు. 15% వృద్ధి రేటు లక్ష్యం, కొత్త పాలసీలతో అన్ని రంగాలను గాడిని పెట్టాలి, మళ్ళీ ఆర్థిక వృద్ధి సాధించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వారిపై అదనపు భారం లేకుండా ఆదాయం పెంచడంపై దృష్టి. 2014 తర్వాత విభజన కష్టాలున్న 13.7% వృద్ధి రేటు సాధించాం. జగన్ రివర్స్ నిర్ణయాలతో అది 10.59% తగ్గింది. తలసరి ఆదాయం డమాల్, వెనకబడిన శాఖల క్రియాశీలంగా కావాలి. జనవరిలో P4 విధానం చంద్రబాబు నిర్దేశం. ఇది అసలు కథ. ఈ వృద్ధి రేట్లు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండు అంటే వృద్ధి రేట్లు చెప్తూ ఉంటాడు. అది ఎవడికి అర్థం కాదు.
ఈ వృద్ధి రేటు పెరిగింది అంటే ఆ పెరిగింది, ఆ రేటు పెరిగితే ఉంది సామాన్య ప్రజల సంపదలో పెరుగుదల రావాలి కదా. ఈ సంఖ్యలు చెప్తుడు, నేనున్నప్పుడు 15% ఉంది, ఆయన ఉన్నప్పుడు 11% ఉంది. ఈ శాతాలతో పని అయిందిరా నాయన. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలి కదా, వాళ్ళకి కనపడాలి కదా డబ్బులు, ఆదాయాలు ఆస్తులు కనపడితే అది వృద్ధి అంటారు అనేది వాళ్ళు ప్రజలు మాట్లాడుకునేది. ఈ భాష అర్థం కాదు జనాలకి. ఈయన ఉన్నప్పుడట 13% పైన వృద్ధి రేటు ఉందట 2014లో. విభజన కష్టాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 10.59% ఉందట. ఇక అయిపోయింది, రాష్ట్రం కుప్పకూలిందని చెప్తుండు. మీరున్నప్పుడు ఏం శాతం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం శాతం ఉందో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజు అయితే ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వచ్చినాయి, రూరల్ ఎకానమీ పెరిగింది అనేది స్పష్టం, అందులో డౌటే లేదు. రూరల్ ఎకానమీ, రూరల్ కొనుగోలు శక్తి పెరిగింది, గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఎందుకు కారణం అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులను వేసిండు జగన్మోహన్ రెడ్డి, సంపదను పంచిండు ప్రభుత్వ సొమ్ముని. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లలో వేసిండు, వాళ్ళు రకరకాలుగా కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవితాలు మారినాయి, జీవన ప్రమాణాలు మారినాయి. దాన్ని గ్రోత్ రేట్ అంటారు. ప్రజల జీవితాల మార్పు రాకుండా అంకెలలో మార్పు వస్తే గ్రోత్ రేట్ రాదు. మీ అంకెల గారడితో గ్రోత్ రేట్ రావు, వాళ్ళ కంచాలలో కూడా రాదు. అది మార్చాలా. మీరు శాతాలు పెంచి ఇప్పుడు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు శాతాలు పెరుగుడే ఉండే. ఇప్పుడు మరి పెరిగిన శాతాలు ఎడిపోయినాయి. ఎవడు కార్లు కొనడు, ఎవడు బంగళాలు కొనడు, ఎవడికి ఫామ్ హౌజులు వచ్చినాయి, వచ్చినోడికే ఫామ్ హౌజులు వచ్చినాయి, వచ్చినోడికే కార్లు వచ్చినాయి, వచ్చినోడికే కంపెనీలు వచ్చినాయి, వచ్చినోళ్ళకే హెరిటేజ్లు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కానీ ప్రజలు అక్కడే ఉన్నారు. మరి ఎడిపోయింది గ్రోత్ రేటు. ఈ గ్రోత్ రేటు అర్థం ఏంటంటే పెత్తందారులకి, పెట్టుబడిదారులకి గ్రోత్ రేటు ఉపయోగపడింది తప్ప ప్రజలకు ఉపయోగపడే గ్రోత్ రేటు కాదు. ప్రజలకి గ్రోత్ రేటుతో సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం యొక్క సంపద పంచాల ప్రజలకి, అది గ్రోత్ రేట్ అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు చేసిండు అనేది ఇలా కంపారిజన్ చేసుకుంటున్నారు ప్రజలు. రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అయింది జగన్మోహన్ రెడ్డి కాలంలో. అది పీకినా పోదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. రూరల్ ఎకానమీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిద్దో అది నిలబడేది, నిలిచి ఉంటుంది. మీరు ఈ 4 పెట్టుబడిదారులు తీసుకొచ్చి అదే గ్రోత్ అంటే అది నిలబడదు. పిల్లర్స్ కింద పునాది రూరల్, గ్రామీణ ప్రజల ఈ ఆర్థిక వ్యవస్థకు పునాది. వాళ్ళు సక్రంగా ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందితే అది గ్రోత్ అంటారు. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. వరద బాధితులకు అండగా దాతలట. ఈ ఫోటో ఇచ్చారు కానీ వరద బాధితులు వేతలు ఇయ్యారు. ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి ఇలా ఎక్కడా కూడా విజయవాడలో వరద బాధితులు కలెక్టరేట్ల గేట్లు వేసి లోపలికి రానియకుండా చిత్రహింసలు పెడుతున్నారు. దాని గురించి వార్త లేదు. వరద బాధితులకు అండగా ఉంటున్నారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వచ్చి చెక్ ఇస్తే అది ఇచ్చిండు. ఈ చెక్కులు ఇచ్చుడు కాదు, అట్నుంచి ఇటు చెక్కులు రావడం కాదు, ఇటు నుంచి ప్రజలకు చెక్కులు పోయే వార్తలు రాయండి. ప్రభుత్వం నుంచి ప్రజలకు పంపిణీ చేసే వార్తలు ఏమైనా ఉంటే రాయండి. ఆ పంపిణీ చేసేది ఒకటి రాయట్లే. అక్కడ జరుగుతున్న ఇబ్బందులు అసలు అది కనపట్ల. ఈనాడుకి ఆంధ్రజ్యోతికి అక్కడ పడుతున్న ప్రజల ఇబ్బందులు కనపట్ల. వాళ్ళు ప్రజల కిందనే కనపట్లే, వాళ్ళు మనుషుల కింద కనపట్ల. వీళ్ళకి వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు, ఈ కష్టాల కిందనే కనపట్టలే. ఇది మీ నీతి, మీ జర్నలిజం. ఇలా కొన్ని వేల మంది రోడ్లపైనకు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిండి నీళ్లు మాని తిరుగుతుంటే కనీసం వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయాలి కదా, పత్రికగా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రాయాలి కదా. ఎంత మరీ మీరు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తే మట్టికి, ఎంత మరీ చంద్రబాబు నాయుడు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటే మట్టికి కనీసం రాయండి ప్రజల గురించి. తప్పే ఉంది? సరే, మీరు ఎట్లాగో ఆయన భజన చేస్తారు, ఆయన కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు రోజువారీగా పత్రికలలో వార్తల పేరుతోని. తప్పు లేదు, మీ భక్తి అది. మీ స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల భక్తి కూడా చూసుకోండి. కొద్దిగా ఓ 10% అన్న ప్రజల గురించి రాయండి. మరీ భజన, మరీ పొగట్టం, మరీ పాలాభిషేకాలు రాస్తే దీని పత్రిక అనరు, కరపత్రం అంటారు. వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందట. ఏ ఆర్థిక వ్యవస్థ? పెత్తందారులు, పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ, ప్రజలదే. వైకాపా ఇది విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద బడా కంపెనీలకు కుదేలైంది. వాస్తవం. నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కుదేలైనవి.
కోట్ల రూపాయల ప్రజల మీద పిండే వాళ్ళు కుదేలయ్యారు. కానీ రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అయింది, రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అయింది, విధ్వంసం కాలే. అది మీ బాధ అంతా, మీ కడుపు మంట అంత ఏంటంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఎట్లా వేస్తారో వాళ్ళు సంపృష్టిగా ఉండేటట్టు చేస్తారు. మా ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి, మా ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అవుతుంది అని చెప్పి ఆయన ఆ కార్యక్రమాలు ఉండవు. ఆర్థిక విధ్వంసం జరిగిందట వైకాపా నిర్ణయాలతోని, కుదేలైందట. ఆ కుదేలైన కార్యక్రమాన్ని సెట్ చేసుకునే కార్యక్రమాలు దాంట్లో మొట్టమొదటిలోనే 500 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం సెట్ అయింది. పెద్ద పెద్ద బడా కంపెనీలు, ఈయన కావాలనుకున్న వ్యక్తులకు సంబంధించిన కంపెనీలు అయితే మొత్తం మంచిగా సెట్ అయినాయి, లాభాల బాటలోకి వచ్చినాయి. విధ్వంసం లేదు, మన లేదు. ఇప్పుడు ఇక అప్పుడేం విధ్వంసం జరిగిందంటారు, విధ్వంసం జరిగి గిరిగి ఉంటే వాళ్ళపైన జరిగింది, పేద ప్రజల పొట్టపైన కొట్టలే. ఇవాళ మీరు పేద ప్రజల పొట్టపైన కొట్టి ప్రభుత్వం సంపదని మీరు పంచుకుంటున్నారా అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. ఎడిపోతున్న రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన జగన్మోహన్ రెడ్డి, మీరు దానిపైన విధ్వంసం ఇలా దాడి చేస్తున్నారు. దీన్ని దాడి అంటారు. ఈ P4 కోసం ఈ తంటాలన్నీ. ఈ P4 అంటే ఏంది? మళ్ళా కంపెనీలు వస్తాయి, ప్రైవేటైజేషన్ చేయటం. దాంట్లో హెరిటేజ్ రావచ్చు, లూలు కంపెనీ రావచ్చు, XYZ ఏదైనా రావచ్చు. ఇక పెట్టుబడులు పెట్టవచ్చు, జనాలను బెండవచ్చు, జనాలపైన లాభాలు తీసుకోవచ్చు. ఈ P4తోనే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అవుతాట, విధ్వంసం కాదట. ఇక ఇప్పటిదాకా కుదేలైందట. ఆ కుదేలైన P4లో ఉన్న ప్రైవేట్ కంపెనీలని మళ్ళీ తీసుకురావడానికి మంచి పుష్టిగా చేయడానికి చూస్తుండే చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం కాదు ఈ P4లు, ప్రైవేట్ వ్యక్తుల కోసం, పెట్టుబడిదారుల కోసం ఈ P4. ఇది ఒక వార్త. ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తాడు, తద్వారా ఆర్థిక పురోగతి. 15% వృద్ధి రేటే మన లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై శాఖలు దృష్టి పెట్టాలి. జీవన ప్రమాణాలు పెరగాలంటే సంపద వాళ్ళకి, మంచాల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఒకటే మందు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ పద్ధతులు అయితే తల్లికి వందనమా, అమ్మఒడే, రైతు భరోసా, రకరకాల పేర్లతో డబ్బులు వేసిండు. మీరు పేర్లు మార్చుకుంటే మార్చుకోండి, అన్నిటికీ చంద్రబాబు నాయుడు పేరు పెట్టినా పర్లే. కానీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయండి, వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతాయి. కానీ మీరు చెప్పే P4తో వాళ్ళ జీవన ప్రమాణాలు మారవు, పెట్టుబడిదారుల జీవన ప్రమాణాలు మారుతాయి. వాళ్ళకి ఇంకా 4 గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు వస్తాయి తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. సనాతన ధర్మంపై ఏకమవ్వాలి, బలమైన చట్టం తేవాలి. ముఖ్యమంత్రి ఏమో కొత్త పాలసీలు తెస్తానని ప్రజల కోసం చెప్తుండే ఈయన. మరి అది ప్రజల కోసం, పెట్టుబడిదారుల కోసం తెలియదు. ఈయనేమో సనాతన ధర్మంపై ఏకమవ్వాలని ఏం చెప్తుండు. ప్రజల సమస్యల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, అట్టడుగున వర్గాలు ఉన్న తాడిత పీడిత ప్రజల కోసం ఏకం కావాలని చెప్పట్లే ఆయన. సనాతన ధర్మం కోసం ఏకం కావాలట. ఎవరు అడిగారు ఈ సనాతన ధర్మం? ఎవరు పాటించట్లే? అందరూ హిందూ మతమే పాటిస్తారు ఇవాళ జనాలు, ఎక్కువ మంది, మెజారిటీ. నువ్వు చెప్తేనే పాటిస్తారా? అంటే ఇళ్లలో పూజలు చేసుకోవట్లేదా ప్రజలు? ఇళ్లలో దేవుణ్ణి మొక్కట్లేదా? తిరుపతి దేవస్థానానికి రోజు లక్షల మంది భక్తులు రావట్లేదా? శ్రీశైలం భక్తులు పోవట్లేదా? విజయవాడ దుర్గామాత టెంపుల్కి భక్తులు పోవట్లేదా? అంటే ఎవరికి భక్తి లేదా? ఇక మీరు కాషాయ వస్త్రాలు ధరించి బొట్లు పెట్టి దీక్షలు చేస్తేనే భక్తి పరులా ప్రజలంతా? అంటే మీరు చెప్తేనే నేర్చుకున్నారా పూజ చేయటం అనేది? ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. మీరు మాట్లాడండి, తప్పు లేదు. మీరు దాన్నే ఒక ఎజెండా తీసుకొని ప్రజల గాలికి వదిలేసి, ప్రజా సమస్యల గాలికి వదిలేసి, అందరూ భక్తులే, అందరూ పూజిస్తారు, అందరూ భక్తి పరవశంలో ఉన్నారు ప్రజలు, దాంట్లో డౌట్ లేదు. మీరు చెప్పకపోయినా చెప్పినా, మీరేదో కొత్తగా ఇందులో మీరే కనిపెట్టినట్టు, మీరే దేవుడు అంటే ఏందో చూపించినట్టు చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇది కలరింగ్ అంటారు. దీంట్లో ఏం లేదు. ఏ గుడికి జనాలు పోవట్లే, ఏ గుడిలో క్యూ లేదు ఇవాళ. ఎక్కడ సనాతన ధర్మాన్ని పాటించట్లే, ఎక్కడ పూజలు చేయట్లే, ఎక్కడ దేవుడు దండం పెట్టుకోవట్లే, ఎక్కడ మొక్కులు తీర్చుకోవట్లే. అది రోజువారీ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. అదంతా ఒక్కొక్క వ్యక్తిగత వ్యవహారం. అది ఎవరికి నచ్చిన దేవుడిని వాడు పూజించుకుంటారు. దానికి నువ్వు అన్నీ మోకాలికి బోడుగుండికి లంకె పెట్టి ఏదో చట్టం తేవాలట. ధర్మం ఎన్నడూ తప్పన, అవసరమైతే అన్నీ వదిలేస్తా, నాతో పెట్టుకుంటే వైసీపీని ఒక స్థానానికి పరిమితం చేస్తా. ధర్మం ఎప్పుడు తప్పడట, అవసరమైతే అన్నీ వదిలేస్తాడట. అంటే ఏందో మరి? అన్నీ అంటే ఉప ముఖ్యమంత్రి పదవి, జనసేన పార్టీ అన్నీ వదిలేస్తారా? సినిమాలు గినిమాలు వదిలేసి ఇక ధర్మం పోండి, అట్లా మంచిదే.
తప్పులేదు, మీ మీ స్వేచ్ఛ అది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.